వీక్షకులు స్వాగతం, నమస్కారం. పేర్ని నాని మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం తమ పార్టీ కాకపోయినా అద్దె పార్టీకి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటే ప్రభుత్వం సహకరించింది, పోలీసులు సహకరించారు, చక్కగా కార్యక్రమాన్ని చేసుకున్నారు. కార్యకర్తల నాయకులు వచ్చారా లేదా అన్నది వేరే సంగతి. ఆ ఉన్న కొద్దిపాటి నాయకులు జెండా ఎగరేసుకున్నారు, సీట్లు కూడా పంచుకోకుండా ఎవడింటికాడ వెళ్ళిపోయారు. అక్కడి వరకు బాగానే ఉంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవం సంబరాలు చేసుకుంటా ఉంటే పేర్ని నాని అక్కసుతో కుళ్ళుతో నా కార్యక్రమానికి ఎవడో రాలేదు, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వేలాది మందిగా బందరులో ప్రజలు నాయకులు కార్యకర్తలు వచ్చారు అన్న కడుపు మంటతో వెళ్ళి చిల్లర గొడవ పెట్టుకుని దాన్ని పెద్ద చేసే ప్రయత్నం చేశాడు. పోలీసులు అడ్డగించి గొడవలు జరగకుండా ఆపి వాళ్ళని పంపించడం జరిగింది. కొంతమంది హౌస్ అరెస్ట్ చేశారు, కొంతమందిని స్టేషన్కి తీసుకువెళ్ళారు. స్టేషన్లో కూడా రౌడీయిజం. గట్టిగా మాట్లాడితే పారిపోయే పేర్ని నాని పోలీసులను బెదిరించడం. ఆవిర్భావ దినోత్సవం జనసేన జరుపుకుంటా అంటే నాని నీకెందుకురా కడుపు మంట అని చెప్పి ప్రజలు కూసుని కోత కోయకుండా కోయడం. ఎందుకు నాని అలా వ్యవహరిస్తున్నాడు? బందర్లో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి అభిమానులు ఏ రకంగా ఉంటారో, ఎంత సంఖ్యలో ఉంటారో అందరికీ తెలుసు. వాళ్ళని రెచ్చగొట్టి ఏం బావుకుందామని, ఏం రాజకీయం చేద్దామని పేర్ని నాని ఆలోచిస్తున్నాడు. దానివల్ల అతను రాజకీయంగా ఎదిగే అవకాశం లేకపోగా సమాధి అయ్యే అవకాశం ఉంది. పేర్ని నాని రాజకీయ జీవితం సమాధి అయిపోయింది. ఎందుకు కొని తెచ్చుకుంటున్నాడు? ఎవరి కళలో ఆనందం చుట్టాకి ఆ విష ప్రచారం చేస్తున్నాడు, వికృత రాజకీయం చేస్తున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని మరి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే. పేర్ని నాని ఆ పార్టీ సమాధి అయిపోయింది, లేచే పరిస్థితి లేదు. వాళ్ళకి కావాలని చెప్పి జనసేన కార్యకర్తలతో నాయకులతో గొడవ పెట్టుకుని రెచ్చగొట్టి కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్ళి అంటే సింపతి పొందే ప్రయత్నం చేస్తున్నాడు అంటారా? సింపతి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కాపలా కుక్క నేను అని చెప్పాడు కదండి. తనే చెప్పుకున్నాడుగా, నేను కుక్క ఆయనే చెప్పాడు. మరి ఈ రోజున వీళ్ళందరూ కూడా కష్టాలు కొని తెచ్చుకుంటున్నారా? ఒక అంబటి రాంబాబు, ఒక పేర్ని నాని, ఇంకొకరు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికో, మరి లేకపోతే ఆయన దగ్గర మేము కూడా పార్టీకి రక్షణగా ఉన్నాము, రేపు మాకు కూడా ఏదైనా వాటా ఇవ్వాలి అనే భావంతో చేస్తున్నారో తెలియదు కానీ మొత్తానికైతే లేని దాన్ని తెచ్చి తలకు చుట్టుకుంటున్నారు అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ పేర్ని నాని ఏదైతే ఆ దిమ్మె జెండా కర్రకి సంబంధించిన దిమ్మె కట్టే కార్యక్రమం దగ్గర గొడవ, పోలీసులతో విపరీతంగా ఆర్గ్యుమెంట్ చేయటం, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త సిఐ చెంప మీద కూడా చెయ్యి వేశాడనే మాటలు వినిపిస్తున్నాయి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరి జనాలను వేసుకొని వచ్చిన పేర్ని నాని ఏం మాట్లాడుతున్నాడంటే మీ పార్టీ అధికారంలో ఉంటే మీరు చేస్తారని. నేను నీ పార్టీ కూడా అధికారంలో లేదుగా, నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదుగా, కనీసం 11 వచ్చినా కూడా మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు కదా, ప్రజలు వచ్చి అని మిమ్మల్ని పక్కన పడేశారు కదా, ఎవరి దగ్గర కొట్టేసిన పార్టీకి మీరెట్లా పుట్టినరోజు చేశారు చూసాం కదండి ఏం జరిగిందో. అంటే దొంగతనం మాకు బాగా అచ్చొచ్చింది, దొంగతనంతోనే మేము బ్రతుకుతాము, మేము గజ దొంగలమి, అందుకని పార్టీ కూడా దొంగతనం చేశామని చెప్పి చెప్పుకోవటానికి నిదర్శనంగా మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసినట్లుంది. ఆ ఆవిర్భావ దినోత్సవం చూసాంగా అందరూ. అవును, ప్రజలు లేరు, కార్యకర్తలు, నాయకులు లేరు, ఎవరుండ్రు, ఎవరు వస్తారు? దొంగల పార్టీ, కొట్టేసిన పార్టీ. అందులో ఈ రోజు శివకుమార్ మీటింగ్ కూడా చూసాం మనం. ఏంట్రా బాబు నా పార్టీ మీరు కొట్టేసి ఏం జరుగుతుందని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సిగ్గుపడి భయపడి రాలా, ఏమోహం పెట్టుకొని వస్తారు. చాలా మందికి మొన్నటి వరకు తెలియదు, శివకుమార్ బయటకు వచ్చే వరకు మర్చిపోయారు. మళ్ళీ శివకుమార్ బయటకు వచ్చి ఒకసారి గుర్తు చేశాడు, అరే పార్టీ నాదిరా బాబు, నా పార్టీ నాకు ఇచ్చేయండి అని. కాబట్టి ఎవరో కూడా బయటకు వచ్చే సాహసం చేయాలి. పేర్ని నాని బాధ ఏంటంటే మొన్న మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే ఎవరూ రాలేదు, ఇదేంటి జనసేనకి ఎంతమంది వచ్చారు, ఎట్లయినా దీంట్లో పానకంలో పుడకలా నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి ఏదో చిచ్చు పెట్టి గందరగోళం సృష్టించాలి, పార్టీ వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం చేసుకోనీయకుండా చెయ్యాలి. ఇది ఆయన ఎజెండా. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే రాద్ధాంతం. వాళ్ళు ఇలాంటి చిచ్చులు పెట్టి సంతోషిస్తూ ఉంటారు. ఏదో ఒక అగ్గిపుల్ల గీసి వెయ్యాలి అక్కడ. ఆ మంటలు మండుతూ ఉంటే వీళ్ళు చలి కాసుకుంటూ ఉంటారు ఆ మంటల్లో. అంటే మంటలు మండితే చలి కాచుకోవచ్చు కానీ ఓట్లు రాలవుగా. రావండి, ఓట్లు రావు, వస్తాయని వాళ్ళు అనుకుంటారు. ఎట్లా వస్తాయి? ఎట్లా వచ్చేది ఏముంది, ఏదో ఒక మాట మనం చూసాము. బాబాయిని చంపేసి ఎవరి చేతిలో గొడ్డలు పెట్టాడు? నారా చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టాడు. ఆస్తులన్నీ కొట్టేసి ఏవన్గా ఎవరిని పెట్టాడు? వైఎస్ రాజశేఖర రెడ్డిని పెట్టాడు. ఆస్తులన్నీ లాగేసుకొని తల్లి చెల్లిని బయటికి గెంటేశాడు. ఇది వాళ్ళు ఏదంటే ఏది చేసినా ఏదో వచ్చిద్దనే దీనిలో ఉంటారు. కానీ చివరికి చూస్తే 151 నుంచి 11కు పడిపోయారు. అయినా కూడా బుద్ధి రావట్లేదా? ఈ రోజున వీళ్ళు చూస్తుంటే
ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళలాగా? ఈ రోజున జనసేన ఇప్పుడు పేరుని నాని ఒక మాట అంటున్నాడు, పోలీసులు అందరూ ప్రభుత్వానికి ఇదిగా చేస్తున్నారు, వాళ్ళు చేసే పనులని మీరు ప్రోత్సహిస్తున్నారు. ఏం చేశారండి? మీలాగా మేకల్ని గొర్రెల్ని బలిచ్చి ఈ విధంగా నరికేస్తామని చెప్పారా? రక్తంతో హోళీ చేస్తామని చెప్పారా? లేకపోతే పేరుని నాని నీ తలకాయ కూడా ఇట్లా నరుగుతామని చెప్పారా? చెప్పలేదుగా. చెబితే సైలెంట్గా ఇంట్లో దూరేవాడేమో. చెప్పబోబట్టి బయటకు వచ్చి ఈ విధంగా మరుగుతున్నాడు. కాబట్టి పోలీసులు కూడా కొంచెం ఆలోచించాలి చేసేటప్పుడు. లాఠీలు తీసి ఎందుకు ఇచ్చారండి వాళ్ళు? లాఠీలు 4 పీకటానికే కదా ఇట్లాంటి వాళ్ళని. 4 పీకి ఆ వ్యాన్లో పడేసి తీసుకెళ్ళి అక్కడ పడేసి రిమాండ్కి వేస్తే బుద్ధి వచ్చిద్ది. ఈ రోజున ప్రజలు అదే కోరుకుంటున్నారు. మీరు ఎందుకు అంత సమన్వయం పాటిస్తున్నారు? ఎందుకు అంత ఉదాసీనతగా ఉంటున్నారు? ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? వీళ్ళు రెచ్చిపోతున్నా కూడా ఊరక కుక్కలను అదిరించినట్లు షుషు అంటే ఊరుకోదు కదండి. గట్టిగా పడితే అది దూరంగా పరిగెత్తిద్ది రాకుండా. అలా చెయ్యాలి. బ్యారిగేడ్స్ పెట్టేసి హౌస్ అరెస్టులు చేసేసి రక్షణ కవచంలో నిలబడితే ఎలా కుదిరిద్ది? మాట ఎందుకు వింటారు? మీరు అన్నట్టు పిచ్చి కుక్కల వ్యాన్లో వేసుకు వెళ్ళాలి. అదే కరెక్ట్ ట్రీట్మెంట్. రెండోసారి ఇలాంటివన్నీ కూడా రసాభాస కార్యక్రమాలు చేపట్టకుండా ఉంటారు. నిన్నటి రోజున ఏం జరిగింది? మీ పార్టీ ఆవిర్భావం అంటే జాతీయ జెండా ఎగరేయటానికి కూడా రాని జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండా ఎగరేయటానికి వచ్చేసాడు. మరి ఈ రోజున మీరు చూస్తేనేమో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఎలాంటి రచ్చ చేయటం. వీళ్ళు రాష్ట్రంలో గతంలో చేసిన పాపాలకి ఈ రోజున ప్రాయశ్చిత్తం లేకుండా పోయి ఇంకా నిస్సిగ్గుగా బయటకు వచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి నిజంగా పోలీసులు ఊరుకోకుండా ఖచ్చితంగా దేహశుద్ధి చేసి స్టేషన్లో పడేస్తేనే కరెక్ట్ ట్రీట్మెంట్ వాళ్ళకి. పేరుని నాని లాంటి వాళ్ళని పిచ్చి కుక్కల వ్యాన్లో వేసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే కానీ మార్పు రాదంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.